'వీర ధీర శూర' పార్ట్ 2. వీడేంటి పార్ట్ 2 అన్నాడు. పార్ట్ 1 వచ్చేసింది అనుకోకండి. పార్ట్ 1 వచ్చేసిందనుకోకండి. కొత్తగా ట్రై చేశారు వీళ్ళు. ఫస్ట్ పార్ట్ 2ని తీసి తర్వాత పార్ట్ 1 అని. 2 అవర్స్ 42 మినిట్స్ రన్ టైమ్‌తో మార్నింగ్ నుండి షోస్ క్యాన్సిల్ అయ్యి, ఇప్పుడు ఈవినింగ్ ఫస్ట్ షోకి ఈ మూవీని చూడడం జరిగింది. ఇక చూసాక నాకైతే చెప్పేది మొత్తం వినండి. ఒక 50 మినిట్స్ స్టార్టింగ్ చూసి సూపర్ అనే ఫీల్‌లో ఉన్నా, సడెన్‌గా అప్పుడే నాన్ సింక్‌లో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యి, ఇంటర్వెల్ కూడా అవ్వకూడని ఇంటర్వెల్ వచ్చి, ఆ తర్వాత ఒక 40 మినిట్స్ పెద్ద తెలిసేం లేకుండా వెళ్ళింది. మళ్ళీ క్లైమాక్స్ 30 మినిట్స్ చాలా బావుంది. నాకైతే ఇలానే అనిపించింది. డిఫరెంట్ ఫిల్మ్స్‌ని ట్రై చేద్దాం అనుకుంటే నచ్చుతుంది వాళ్ళకి. అలాగే మొదటి 15 నిమిషాలు మిస్ అయ్యారంటే ఇంక సినిమా మీకు ఏమాత్రం నచ్చదు. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతా గూడా ఆ స్టార్టింగ్‌నే బేస్ చేసుకొని ఉంటుంది. సిద్ధార్థ గారి చిన్న మూవీని తీసిన అరుణ్ కుమార్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. మూవీ అయితే రొటీన్ అయితే కాదు. కార్తీ గారి 'ఖైదీలాగా' ఓవర్ నైట్‌లో అయిపోయే సినిమా అయితే. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్‌నే. ఓటీటీలో చూస్తే ఎక్కడ స్కిప్ చేయడానికి కూడా ఛాన్స్ లేని హెవీలీ నేరేటెడ్ ఫిల్మ్ ఇది. కానీ డీవియేషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల చాలా మందికి మిక్స్డ్ ఫీలింగ్ రావచ్చు. నాకైతే రొటీన్‌కి భిన్నంగా ఉండడం వల్ల కొత్తగా మంచి క్యారెక్టర్స్‌తో ఒకసారి చూడడానికి బానే ఉందనిపించింది. కానీ చాలా మందికి ఈ కొత్త అటెంప్ట్ నచ్చకపోవచ్చు. 'ఒట్టు' అని మలయాళంలో కుంచక బోబన్ గారు ఇంకా అరవింద్ స్వామి గారిది ఒక మూవీ ఉంటుంది. అది కూడా పార్ట్ 2 ఫస్ట్ వచ్చింది. కానీ ఆ మూవీ ఫ్లాప్ అయ్యి మిగతా పార్ట్స్ రాలేదు. ఇక ఈ 'వీర ధీర శూర'లో కూడా పార్ట్ 1లో చూపిస్తే హీరో అలా ఎలా మారాడన్నదే తప్ప, లేదా ఆ 10 ఇయర్స్‌లో ఏం జరిగిందో, ఇది తప్ప ఈ పార్ట్ 2లో జరిగిన దానికి కంటిన్యూషన్ చేయడానికి స్కోప్ లేదనిపించింది నాకైతే. టూ మెనీ సింగిల్ టేక్ షాట్స్ విత్ న్యాచురల్ టేకింగ్, వీఎఫ్ఎక్స్ ఇది లేకుండా తీశారు మూవీని. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇంటర్వెల్ దగ్గర కొంచెం ఒక్క షాట్‌లో ఇబ్బంది పెట్టొచ్చు. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే తన భర్తని ఏం చేశారంటూ విలన్స్ దగ్గరికి ఒక లేడీ వచ్చి మొరపెట్టుకుంటుంటే, అది కాస్త ఎప్పటినుండో ఎన్‌కౌంటర్ చేసే ఆలోచనలో ఉన్న పోలీసుల దగ్గరికి చేరడంతో, ఆ విలన్స్ ఫ్యామిలీలో పెద్దయిన 30 ఇయర్స్ పృథ్వీ గారిని హీరోని రిక్వెస్ట్ చేస్తాడు కాపాడమని. అసలేం జరిగింది? తప్పిపోయిన ఆమె భర్త ఏమయ్యాడు? అసలు హీరోనే ఎందుకు హెల్ప్ అడిగారు? ఇంతకీ హీరో ఎవరు? చివరికి ఏమైందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. 'చియాన్ విక్రమ్' గారు ఖాళీగా అసలు ఏజే కనిపించట్లేదు సినిమాలో. ఖాళీ రోల్‌లో ఫిట్ అయ్యారు. మంచి కన్విన్సింగ్ పెర్ఫార్మన్స్ కూడా ఇచ్చారు. ఇక మిగతా క్యారెక్టర్స్ ఎస్.ఏ. సూర్య గారు అండ్ సర్ప్రైజింగ్‌లీ సూరజ్ వెంజర్‌మూడి గారు అండ్ 30 ఇయర్స్ పృథ్వీ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు విలన్‌లా. ఈ విలన్ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నట్టుగా. అలాగే 'దుషార విజయన్' గారు కూడా బానే చేశారు. లాస్ట్‌కి స్టార్ట్ చేసిన స్టోరీని ఫినిష్ చేయడం, ఇంకా ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడ్డారనేలా ఫినిషింగ్, ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్ళిన మొదటి గంట సేపు రన్ టైమ్ ఇవి చాలా బాగున్నాయి. ఒక మందు పాత్రల సీన్ ఒకటుంటుంది ఫస్ట్ హాఫ్‌లో. అక్కడ మీరు టెన్షన్ పడకపోతే అని అడగండి. ఇలాగే మొత్తం మూవీ కంటిన్యూ అయ్యుంటే వేరే లెవెల్ ఉండేది. మ్యూజిక్ బై జీవి ప్రకాష్ కుమార్ గారు అంతేం అనిపించలేదు. అసలు పీవీఆర్‌లో చూస్తున్నప్పుడు సౌండ్ ఎక్కువ రానేలేదనిపించింది. చాలా సీన్స్‌లో అసలు టెన్షన్ పుట్టనే లేదు. అంటే దానికి మ్యూజిక్ కూడా ఒక కారణమే. సినిమాటోగ్రఫీ బానే ఉంది. సింగిల్ టేక్ షాట్స్ ఎక్కువ నేచురల్‌గానే ఉంది. మైనస్ పాయింట్స్. చెప్పానుగా డీవియేషన్. సినిమా స్టార్ట్ అయ్యేది ఒక స్టోరీతో అయితే, కాసేపటికి అది పక్కకు పోయి హీరో అండ్ విలన్స్ గేమ్‌లా మారి, లాస్ట్‌కి మళ్ళీ స్టార్టింగ్‌లో జరిగిన పాయింట్‌ని టచ్ చేసేసరికి, ఓహో! ఇదొకటి ఉంది కదా! అని అప్పుడు గుర్తొచ్చింది లాస్ట్‌లో. ఇంటర్వెల్ కూడా అదసలు ఇంటర్వెల్ పడాల్సిన ప్లేస్‌మెంటే కాదు. అది కూడా ఈ సినిమాకి. ఆ టైంలో అసలు ఆ హీరోయిజం ఫ్లాష్‌బ్యాక్ అంతసేపు ఎందుకు? కొన్ని లాజిక్స్ లైక్ ఇంకా విలన్ దాక్కోవాలంటే అక్కడే దాక్కోవాలా? ఊరొదిలి వెళ్ళిపోవచ్చుగా, ఏదో ఒక దారిలో అని అనిపించింది. లాస్ట్‌లో ఫ్యామిలీ మొత్తం వచ్చేయాలా? అంత చేస్తున్న హీరోకి ఏమి కాకపోవడం, ఇలాంటి లిబర్టీస్‌గానే కన్సిడర్ చేయాలేమో. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొత్తగానే ఉంది. కానీ డీవియేట్ చేస్తూ ఉంటుంది. లైక్ ఈ ఫ్లోలో వెళ్తుంటే మళ్ళీ అదేదో తీసుకొస్తారేంటనేలా. కానీ ఓవరాల్‌గా అయితే స్టార్టింగ్ 50 మినిట్స్ చాలా ఎంగేజింగ్‌గా ఉంది. లాస్ట్ 30 మినిట్స్ కూడా బావుంది. ఇక మిగతాది ఈ మధ్యలో పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నాకైతే ఓకే బానే ఉంది. ఫైనల్‌గా 'వీర ధీర శూర' వాచబుల్ ఓవర్ నైట్ యాక్షన్ డ్రామా. కానీ కొన్ని చోట్ల లాగ్ అనిపిస్తుంది. కానీ బ్యాడ్ ఫిల్మో లేదా అసలు చూడకూడని ఫిల్మ్ అయితే కాదు. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్